హాయ్ యస్ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆశా తెలుగు టాక్స్. మళ్ళీ వచ్చేసాను మంచి వీడియోతో. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ మీకు బోర్ కొట్టదో మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోని. నేను గృహప్రవేశం వీడియో పెట్టాను కదా, చాలా చూశారు, చాలా థ్యాంక్స్. ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చుతుంది. దీంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి వీడియో పూర్తిగా చూసేయండి. ఈ వీడియో పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటో కూడా చెప్తాను. ఇవి నేను పెట్టినాను కదా పిక్స్, నేను సెలెక్ట్ చేసుకున్న పిక్స్ ఇవన్నీ. ఏ రూమ్లో ఏముండాలి, ఎలా ఉండాలి అని. నాది ఖాళీ ఫ్లాట్లో ఉన్నప్పుడు ఇమేజెస్ ఏమేమి ఉన్నాయో అవి కూడా యాడ్ చేశాను. అయితే ఏంటి అంటే ఇప్పుడు సీడ్లింగ్కి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. 50,000 నుంచి 1 lakh, 1,50,000, 2 lakhs, 3 lakhs కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం చూస్ చేసుకున్న డిజైన్ బట్టి. వీళ్ళు నేను ఆన్లైన్లో చూసి జస్ట్ డైల్ ఉంటుంది కదా, జస్ట్ డైల్లో కాల్ చేస్తే ఒక 10 members దగ్గర కొటేషన్ తీసుకుంటే నేను వీళ్ళని సెలెక్ట్ చేశాను. నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను. వీళ్ళు రీజనబుల్గానే తీసుకున్నారు, ఎక్కువ ఏం తీసుకోలేదు. కానీ వీళ్ళ వర్క్ ఎంత వరస్ట్ అంటే ఏది ఫినిషింగ్ బాగా రాలేదు. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాము, గృహప్రవేశం అయిపోయింది. తీరా చూస్తే మొత్తం అన్నీ ఎత్తుపల్లాలో ఎడ్జ్లో అసలు ఏది ఫినిషింగ్ బాగా రాలేదు. నేను పేమెంట్ 70% ఇచ్చి 30% హోల్డ్ చేసుకున్నాను. దట్టు నేను చేసిన మిస్టేక్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్కడో ఉండి వీళ్ళ చేత వర్క్ చేయించి వీడియోస్ పంపించమని ఉన్నా. కానీ మనం ఎప్పుడైనా వర్క్ చేసుకునేటప్పుడు ఫ్రీక్వెంట్గా మనం వర్క్ చేసే ప్లేస్కి కంపల్సరీగా వెళ్ళాలి. లేకపోతే మొత్తం అవుట్పుట్ వచ్చేసిన తర్వాత మనం ఏ చేంజెస్ చేయలేం. మీరు సీలింగ్ చేయించాలి అనుకున్నా, ఇంట్లో వర్క్ ఏమన్నా చేయించాలన్నా వేరే ప్లేస్ ఇచ్చేసి ఉండి వీళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చేసి మీరు మాత్రం అస్సలు బుక్ అవ్వద్దు. ఫైనల్గా వీళ్ళు చేశారు, కానీ మళ్ళీ మొత్తం అంతా రఫ్ చేసి మళ్ళీ పెయింట్లు వేసి ఇచ్చారు. కానీ ఆ ఎడ్జెస్ అయితే అట్లానే ఉండిపోయినాయి. అవి చేసేటప్పుడు బల్బు పెట్టి ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసి పెడతారట. వీళ్ళు మరి అలా చేశారో లేదో మనకు తెలియదు. ఫైనల్గా అయితే ఒక 5,000 పేమెంట్ అయితే హోల్డ్ చేస్తారు. మా హస్బెండ్ ఇవ్వలేదు, అవుట్పుట్ సరిగ్గా రాలేదని. కాకపోతే వీళ్ళు మొత్తం చూడడానికి లాంగ్ లుక్లు చాలా బాగుంది. లైట్లు కూడా ఏమైంది మీరు చూడండి, నేను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడల్లా 7 colors లైట్స్ వెలుగుతూ ఉంటాయి. చిన్న పిల్లలు కదా, వాళ్ళు కలర్స్ని ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా, అందుకని నేను మొత్తం అన్ని రూమ్లో కలర్సే పెట్టించా. వామ్ లైట్స్, నార్మల్గా వామ్ లైట్స్, తర్వాత వైట్ లైట్స్ అన్నీ ఉన్నా కూడా కలరింగ్కి మాత్రం అన్ని రూముల్లోనే కలరింగ్ లైట్స్ పెట్టండి. మనం స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడల్లా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రూమ్లో మారుతూ ఉంటుంది. ఒక 3 times మనం స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఇంకా అవే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. పర్పుల్, గ్రీన్, వైలెట్ అన్ని కలర్స్ మారుతుంటాయి. ఇది హాల్లో అంటే మనకి డీజే ఎఫెక్ట్ వస్తుంది కదా, ఇప్పుడు పిల్లలంతా ఎట్లా ఉన్నారు అలా. అందుకని ఇంకొకటి, ఇది హ్యాంగింగ్ లైట్, క్రిస్టల్ లైట్లో హ్యాంగ్ చేస్తారు కదా, నేను CNC సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కాస్ట్ తక్కువ, తర్వాత మనకి మెయింటెనెన్స్ ఫ్రీ, చూడడానికి కూడా చాలా బాగుంది. కిచెన్లో కుకింగ్ వీడియోస్ చేద్దామని నేను వామ్ లైట్ పెట్టించాను. చాలా అన్నిట్లోనే డిజైన్స్ పెట్టించాను, కానీ కిచెన్లో మాత్రం లైట్ ఎక్కువ ఉండాలి. మళ్ళీ నేను ఎక్స్టర్నల్ లైట్స్ పెడితే అది కొంచెం కంజెస్టెడ్ అయిపోతుంది. కానీ కిచెన్లో మాత్రం వామ్ లైట్లు ఫుల్గా ఉండేలాగా సెట్ చేయించుకున్నాను. ఇది యాక్చువల్లీ ఇక్కడ డైనింగ్ నేను CNC చేయమని చెప్పా, కానీ అతను ఏమన్నాడంటే మీరు CNC చేయించుకుంటే సెంటర్లో చేయించుకోవాలి మేడం, ఇది ఫ్యాన్ వేసుకోవడానికి ఉండదు, సెంట్రల్ AC పెట్టించుకోవడానికి మీకు ఎఫర్ట్ ఎక్కువ అయిపోతుంది, కాబట్టి ఇది డిజైన్ మార్చేసుకోండి, డైనింగ్లో CNC పెట్టించుకోకండి, మీరు ఇలా సింపుల్గా చేయించేసుకుని ఫ్యాన్ వేయించుకోవడానికి అయితే నీట్గా ఉంటుంది. అంటే కిచెన్లో మనకి ఓపెన్ కిచెన్ కదా, అందుకని మళ్ళీ దాన్ని సపరేట్ చేసి అట్లా చేయించాను అనమాట. అందులో కూడా మనకి స్ట్రిప్ లైట్ 9 colors దాకా చేంజ్ అవుతూ ఉంటాయి. చెప్పాను కదా నేను అన్ని రూమ్లోని కలర్స్ లైట్లు అయితే. ఇది కిడ్స్ బెడ్రూమ్లో నేను అంటే సర్కిల్ థీమ్ తీసుకున్నాను. ఇందులో కూడా ఆల్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ అని నేను సపరేట్ చేయలేదు. తర్వాత మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆశా తెలుగు టాక్స్.